ఓం నమో నారాయణాయ 2026 జూలైలో మంచి ముహూర్తాలు ఎప్పుడున్నాయో చూద్దామండి. ఓం నమో నారాయణాయ అండి. అందరికీ నమస్కారము. ఈరోజు వీడియోలో 2026 సంవత్సరం జూలై నెలలో జూలై 1 నుండి జూలై 31 వరకు మంచి రోజులు, నూతన గృహ శంకుస్థాపనకు, గృహారంభానికి, ఇల్లు మారుటకు, నూతన వ్యాపార ప్రారంభాలకు మంచి రోజులు, శుభముహూర్తాలు ఎప్పుడెప్పుడు ఏ ఏ తేదీల్లో ఉన్నాయో పంచాంగ ప్రకారం ఈ వీడియోలో తెలుసుకుందామండి. తిథి వార నక్షత్ర ప్రకారంగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. జూలై నెల స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరము నిజ జ్యేష్ఠ మాస పౌల పాడ్యం నుండి మొదలు ఆషాఢ బహుళ విధియ వరకు ఉంటుందండి. జూలై 1 నుండి జూలై 14 వరకు నిజ జ్యేష్ఠ మాసం ఉంటుంది. జూలై 15 నుండి 31 వరకు ఆషాఢ మాసం ఉంటుంది. 2026 జూలై మాసంలో నిజ జ్యేష్ఠ మాసము, ఆషాఢ మాసము రెండు కలిసి ఉంటాయండి. జూలై 15 నుంచి ఆషాఢ మాసము మరియు గురుమౌఢ్యమి ప్రారంభమవుతుంది. గురుమౌఢ్యం ఉన్న రోజుల్లో ఆషాఢ మాసంలో కానీ నూతన గృహ ప్రవేశాలు, గృహారంభాలు, శంకుస్థాపనలు కానీ జరిపించరండి. అద్దె ఇల్లు మారటానికైతే ఎటువంటి ఇబ్బంది లేదు. ఆషాఢ మాసమైనా గురుమౌఢ్యం అయినా మారవచ్చండి. నూతన గృహ ప్రవేశాలు చేయకూడదు. జూలై 15 నుండి నూతన గృహ ప్రవేశాలు, గృహారంభాలు, శంకుస్థాపనలు, ముహూర్తాలు లేవండి. జూలై 1 నుండి జూలై 14 వరకు మాత్రమే నూతన గృహప్రవేశానికి కానీ, గృహారంభానికి కానీ, శంకుస్థాపనకు కానీ ముహూర్తాలు ఉన్నాయండి. జూలై నెలలో గృహప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపనకి ఉన్న తేదీలు ఏంటో తెలుసుకుందామండి. జూలై 1వ తేదీ అండి. జూలై 1వ తేదీ బుధవారము, బహుళ పాడ్యమి తిథి, పూర్వాషాఢ నక్షత్రము, నూతన గృహప్రవేశానికి, శంకుస్థాపనకి, గృహారంభానికి, నూతన వ్యాపార ప్రారంభానికి ఈరోజు చాలా మంచిదండి. జూలై 2 గురువారము, బహుళ విధియ తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈరోజు చాలా బాగుందండి. ఈరోజు నూతన గృహప్రవేశానికి, వ్యాపార ప్రారంభానికి శుభముహూర్తాలు ఉన్నాయండి. జూలై 3 శుక్రవారం అండి. బహుళ తిథి ఆ నక్షత్రము చవితి రెండు ఉన్నాయండి. ఈరోజు కూడా గృహప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపనకి, నూతన వ్యాపార ప్రారంభానికి, అద్దె ఇల్లు మారటానికి ముహూర్తాలు ఉన్నాయండి. జూలై 4 శనివారము, బహుళ చవితి ఉదయం 10:40 తర్వాత పంచమి ప్రారంభమవుతుందండి. ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రము. పగలు 11:43 వరకు శతపీత నక్షత్రం ప్రారంభమవుతుందండి. ఈరోజు కూడా నూతన గృహప్రవేశాలు, గృహారంభం, అద్దె ఇల్లు మారుటకు, నూతన వ్యాపారానికి ముహూర్తాలు ఉన్నాయండి. జూలై 5 ఆదివారము, బహుళ పంచమి అండి. బహుళ పంచమి ఉదయం 9:50 వరకు శతభిజ నక్షత్రము తర్వాత ఉంటుంది. తర్వాత షష్ఠి మొదలవుతుందండి. ఈరోజు కూడా నూతన గృహప్రవేశాలు, గృహారంభానికి ముహూర్తాలు ఉన్నాయండి. జూలై 6 సోమవారము, బహుళ షష్ఠి, పూర్వభద్ర నక్షత్రము. షష్ఠి తిథి ఉదయం 9:40 వరకు. ఈరోజు కూడా గృహప్రవేశాలు, గృహారంభానికి, శంకుస్థాపనకి, అద్దె ఇల్లు మారటానికి ముహూర్తాలు ఉన్నాయండి. జూలై 7 మంగళవారము, బహుళ సప్తమి తిథి అండి. పగలు 7:26 వరకు ఉంటుంది. ఈరోజు కూడా గృహప్రవేశానికి, గృహారంభానికి ముహూర్తాలు లేవండి. ఈరోజు 7వ తారీఖు. అలాగే జూలై 8 బుధవారము, బహుళ అష్టమి తిథి, రేవతి నక్షత్రము. పగలు 12:46 వరకు. తదుపరి అశ్విని నక్షత్రం వస్తుందండి. అష్టమి 7:30 వరకు ఉంటుందండి. తదుపరి నవమి ప్రారంభమవుతుంది. ఈరోజు శంకుస్థాపనకి, నూతన గృహప్రవేశానికి, గృహారంభాలకి, అద్దె ఇల్లు మారుటకు ముహూర్తాలు ఉన్నాయండి. జూలై 9 గురువారము, బహుళ నవమి తిథి, అశ్విని. నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, అద్దె ఇల్లు మారటానికి ముహూర్తాలు ఉన్నాయండి. జూలై 10 శుక్రవారము, బహుళ ఏకాదశి, భరణి నక్షత్రము. ఈరోజు ముహూర్తాలు లేవండి. జూలై 11 శనివారము, బహుళ ద్వాదశి తిథి, కృత్తికా నక్షత్రము. అద్దె ఇల్లు మారటానికి ముహూర్తాలు ఉన్నాయండి. జూలై 12 ఆదివారము, జూలై 12 ఆదివారము, బహుళ త్రయోదశి అండి, రోహిణి నక్షత్రం. ఈరోజు ముహూర్తాలు లేవండి. జూలై 13 సోమవారము, బహుళ చతుర్దశి తిథి, ఆరుద్ర నక్షత్రం అండి. ఈరోజు ముహూర్తాలు లేవండి. జూలై 14 మంగళవారము, అమావాస్య తిథి, పునర్వసు నక్షత్రం. ఈరోజు కూడా ముహూర్తాలు లేవండి. జూలై 15 బుధవారము, ఆషాఢ మాసం ఈరోజు నుండి ప్రారంభమవుతుందండి. ఆషాఢ శుద్ధ పాడ్యమి, పుష్యమి నక్షత్రం. పాడ్యమి తిథి పగలు 1:50 వరకు ఉంటుందండి. తదుపరి విధియ ముహూర్తాలు లేవండి. జూలై 16 గురువారము, ఆషాఢ శుద్ధ విధియ అండి. పగలు 11:41 వరకు. తదుపరి
ఆశ్లేష నక్షత్రం అండి జూలై 17 శుక్రవారము, జూలై 17 శుక్రవారం అండి. శుక్ల తదియ మఖా నక్షత్రము, తిది 10 గంటల 45 నిమిషాల వరకు. తదుపరి చవితి ప్రారంభమవుతుందండి. ఈరోజు కూడా ముహూర్తాలు లేవండి. ఈరోజు రిజిస్ట్రేషన్కి అయితే ముహూర్తాలు ఉన్నాయండి. జూలై 18 శనివారము శుద్ధ చవితి అండి. పుబ్బా నక్షత్రం, అద్దె మారటానికైతే ముహూర్తాలు ఉన్నాయండి. జూలై 19 ఆదివారము శుద్ధ పంచమి, తిది ఉత్తర నక్షత్రము, అద్దె మారటాకైతే ముహూర్తాలు ఉన్నాయండి. జూలై 20 సోమవారము శుద్ధ షష్ఠి, తిది హస్త నక్షత్రం అండి. అద్దె మారటానికి ముహూర్తాలు ఉన్నాయండి. జూలై 21 మంగళవారం అండి. శుద్ధ సప్తమి అండి. చిత్తా నక్షత్రము, అద్దె మారటానికి ముహూర్తాలు ఉన్నాయండి. జూలై 22 బుధవారం అండి. అష్టమి స్వాతి నక్షత్రం అండి. ఈరోజైతే ముహూర్తాలు లేవండి అద్దె మారటానికి. జూలై 23 గురువారము శుద్ధ నవమి విశాఖ నక్షత్రం అండి. అద్దె మారటానికైతే ముహూర్తాలు లేవండి. జూలై 24 శుక్రవారము శుద్ధ దశమి అనురాధ నక్షత్రం అండి. తర్వాత 10 గంటల 17 నిమిషాల వరకు. తర్వాత ఏకాదశి. ఈరోజు అద్దె మారటానికైతే ముహూర్తాలు ఉన్నాయండి. జూలై 25 శనివారము శుద్ధ ఏకాదశి 11 గంటల 40 నిమిషాల వరకు. తదుపరి ద్వాదశి తిథి అండి. ఈరోజు అయితే అద్దె మారటానికైతే ముహూర్తాలు లేవండి. జూలై 26 ఆదివారం అండి. ఆదివారం శుద్ధ ద్వాదశి జ్యేష్ఠ నక్షత్రము, అద్దె మారటానికైతే అనుకూలంగా ఉందండి. జూలై 27 మంగళవారం, జూలై 27 సోమవారం అండి. శుద్ధ త్రయోదశి మూలా నక్షత్రం. ఈరోజైతే ముహూర్తాలు లేవండి. జూలై 28 మంగళవారం అండి. మంగళవారము శుద్ధ చతుర్దశి పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈరోజైతే ఉన్నాయండి. జూలై 29 అండి బుధవారము పౌర్ణమి ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈరోజైతే అద్దె మారటానికైతే ముహూర్తాలు ఉన్నాయండి. జూలై 30 గురువారము బహుళ పాడ్యమి శ్రవణ నక్షత్రం అండి. ఈరోజు కూడా అద్దె మారటానికైతే ముహూర్తాలు ఉన్నాయండి. జూలై 31 శనివారం అండి. బహుళ విధియ ధనిష్ట నక్షత్రము. ఈరోజు కూడా అద్దె మారటానికైతే ముహూర్తాలు ఉన్నాయండి. జూలై 1 నుండి జూలై 31 వరకు గృహప్రవేశాలు, శంకుస్థాపనలు డేట్స్ మనం చూసాం కదండి. ఒకసారి గృహారంభాలకి, నూతన వ్యాపారాలకి మంచి రోజులు ఒకసారి చూశాను కదండి, చెప్తాను చూడండి. జూలై 1, 2, 3, 4, 5, 6, 8, 9 వరకు ఉన్నాయండి మంచి రోజులు గృహప్రవేశానికి, శంకుస్థాపనకి, నూతన వ్యాపారానికి. తర్వాత ఆషాఢ మాసం గురుమాధ్యమి కారణంగా జూలై 15 నుండి జూలై 31 వరకు గృహప్రవేశాలు, గృహారంభానికి ముహూర్తాలు లేవండి. అద్దె మారటానికైతే ఉన్నాయండి. అలా అయ్యేనండి. ఈ నెలలో జూలై నెలలో మంచి శుభముహూర్తాలు, నూతన వ్యాపార ప్రారంభాలు, గృహారంభానికి, శంకుస్థాపనకి ఉన్న ప్రారంభాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం అండి. ఓం నమో నారాయణాయ.